పరిశుద్ధ ప్రేమగల తండ్రి నాయన మరి ఇంతవరకు నాయన మీ యొక్క ఆయన మరి అద్భుతమైనటువంటి ఆయన మరి కృపలో నాయన మమ్మల్ని ముందు నడిపించిన స్తోత్రములు తండ్రి. అయ్యా నాయన మరి ఏ పాటి వారము తనకైనా ఈ ఆలయంలోనికి తనకైనా ప్రవేశించినప్పుడు తనకైనా లేనటువంటి వారు ముఖ్యంగా తండ్రి నేను ఆయన ఆత్మీయమైనటువంటి ఆయన మరి నన్ను తనకైనా మరి ప్రవేశించేటప్పుడు నేను అందించినటువంటి అవకాశం ప్రేమ స్తోత్రము నన్ను మరి నేనే మహిమ పొందుటకు నీ మాటలు తగినైనా దేవుని అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. మరి యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి బతిమాలు వేడుకుంటున్నాము. ఇదే కీర్తనల గ్రంథం మనం 95వ అధ్యాయం మనం ఏదైతే ఆరాధన ముందు నుంచి మనం ఏదైతే క్రమంగా మనం చేసుకుంటూ వచ్చి ఉన్నామో దానికోసమే ఇది నిజంగా మనం ముందుగా వివరించుకుని ఉన్నట్లయితే ఇదే మనం ఆచరించినటువంటి కీర్తన 95గా మనం పరిగణలోకి తీసుకునవచ్చు. ఎందుకు అనగా 95 కీర్తన 1-2 మనం చూసినట్లయితే మనము ఎలా రావాలి, ఎలా ఆరాధించాలి, కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లించాలి అన్నది ఇక్కడ మనకి కనబడుతుంది. రండి యెహోవాను గూర్చి ఉత్సాహ ధ్వని చేయుదుము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. సో ఇలాగే మనం రెండవ దాని నుంచి మళ్ళీ 3 నుంచి 7 వరకు కూడా మనం చూసినట్లయితే ఇది దేవునిని మనం ఎలా మహిమపరచాలి. సో ఆయనను ఎలా మహిమపరచాలి అని అంటే ఆయనకు ఏదో మనం అర్పించేటువంటి అర్పణలు కానీ ఆయన మన నుంచి కోరేటువంటిది ఏది బలులు కానీ ఏమీ ఆయన అడగడం లేదు. అడిగేదల్లా ఏంటి అని అంటే మన హృదయంలో మాత్రమే ఆయన కోరేటువంటి వారుగా మొదటి నుంచి ఆయన ఉన్నారు. అయితే ఇది మనం ఎలా చెల్లించాలి అన్నది చాలా వివరణగా ఇందులో రాసినటువంటి మాటలు. ఎలాగానంటే కృతజ్ఞతాస్తుతులు ఎలాగా అనంటే మనం హృదయమారా మనం చెల్లించేటువంటి విషయముగా మనం చూడవచ్చు. అది ఎలాగానంటే 3 నుంచి 7లో మనం భూమి లోతులు కానీ పర్వతాలు కానీ సముద్రాలు కానీ ఎలాగైతే ఉంటాయో అలాగే మనము ఆయన జనము, ఆయన కాపరి తనంలో మనం గొర్రెలుగా మనం ఉండాలి అని ఆయన కోరుకునేటువంటి మొట్టమొదటి వ్యక్తిగా ఆయన ఉన్నారు. అయితే 7 నుంచి మనం 11 వరకు చూసినట్లయితే రండి నమస్కారం చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము, నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. ఇదే మనకు దొరికినటువంటి సమయం. ఈరోజు ఆయన స్వరం విన్నటువంటి మనము ఆయన మన హృదయములను ఎలా ఉంచారు, గట్టిపరుచుకుని మన యొక్క హృదయము ఎట్టి రీతిలో మనం ఉంచుకున్నాము అన్నది దాన్ని బట్టే. ఎందుకంటే ఒక వ్యక్తిని మనం ఆరాధించాలన్నా, ఒక వ్యక్తిని మనం స్తుతించాలన్నా, ఒక వ్యక్తిని మనం ఏదన్నా ఆయన ద్వారా మనం పొందినటువంటి మేలును బట్టి ఎవరినైనా కానీ మనం హెచ్చించేటువంటిదిగా లేకపోతే లో డిగ్రేడ్ చేసి మాట్లాడేటువంటి వారంగా మనం ఉంటాం. అయితే దేవుని లక్షణాలు కనుక మనం చూసినట్లయితే దేవుని కోసం దేవుని యొక్క ఆలోచనలు బైబిల్ గ్రంథం గురించి క్రిటిక్స్ చాలా వరకు చాలా వ్యతిరేకంగా క్రిస్టియానిటీలో ఉన్నా ఎవరున్నా క్రిటిసైజ్ చేసేవాళ్ళుగానే ఉన్నారు తప్ప ఈవెన్ తో క్రిస్టియన్స్. అయితే లోతుగా దేవుని యొక్క అంటే వ్యక్తిత్వాన్ని కనుక మనం చూడాలి, ఆయనను మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవాలి. అందుకనే దేవుడైనటువంటి యెహోవా ఎవరితోని పోలిక చేసుకోవడం లేదు. అయితే ఆయననే ప్రేమించాలి. ఎందుకంటే ఎవరైనా కానీ ఆ యొక్క ప్రేమ తత్వాన్ని తీసుకోవాలని అనుకుంటారు, అది వారికి మాత్రమే చెందాలి అని అనుకుంటారు. అయితే మన యెహోవా దేవుడు కూడా అలానే మన హృదయాలను ఆయన కోరుకునేటువంటి వ్యక్తిగా ఉన్నారు. అయితే ఇలాగ మనం మన యొక్క హృదయంలో దానిని అన్వయించుకోగలిగితే ఇది మన జీవితంలో దేవుని యొక్క స్వరాన్ని వినగానే
దాని యొక్క విధేయత మనం చూపిస్తే దాంట్లోనే మనం ఆరాధన చేసేటువంటి వారంగా, దాంట్లో ఆనందాన్ని వ్యక్తపరిచేటువంటి వారుగా మనం ఉంటాం. అయితే ఇది మనం కేవలం చదువుకుంటూ మనం వెళ్తే కనుక మనం అర్థం చేసుకునేటువంటివి చాలా తక్కువ. అయితే 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో దేవుడు కనాను దేశానికి మన పితరులైనటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు తీసుకెళ్లాలని ఐగుప్తు దేశం నుంచి విడిపించిన తర్వాత అక్కడికి చేర్చాలనుకున్నటువంటి కార్యంలో జరిగినటువంటి సంఘటన. అయితే అక్కడ ఎవరు కూడా ఆయన మాటను విన్నటువంటి వారుగా లేరు. కేవలము విన్నటువంటి వారు 2 మాత్రమే అక్కడ అడుగుపెట్టినటువంటి వారుగా మనం చూసాం. సో ఈవెన్ మోషే కూడా అడుగు పెట్టలేదు. ఎందుకు అనంటే అది మనం గతంలో చూసినట్లయితే బండ, దాని యొక్క కొట్టడం, సో ఇవన్నీ మనం అందులో చూడగలుగుతాం. అయితే మనము ఎట్టివారిగా ఉన్నాం, ఎందుకు అనంటే ఇందాక మనం ప్రార్థనలో కూడా ఏకీభవించాం. అన్ని గ్రంథాల్లో చెప్పేటువంటిది ఏంటి అనంటే కాలం గతించిపోవచ్చున్నది అన్న దానికోసమే ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. అయితే బైబిల్ స్పష్టంగా ఆల్రెడీ రెవల్యూషన్ ప్రకటన గ్రంథంలో దేవుడు స్పష్టంగా అందరితోనూ చెప్పాడు. ఎలాగనంటే రాజ్యము మీదకి రాజ్యం వచ్చును, భూమి మీదటువంటి ఉన్నటువంటి వారందరూ కూడా యుద్ధాలతో లేకపోతే మనుషులతో, మనుషుని యొక్క ప్రేమ కానీ ఏది కూడా చెందనటువంటి వారిగా ఉంటారు అని స్పష్టంగా మనం చూసాం. అయితే వీలైతే సమయం దాటిపోతుంది అన్న వివరించే ప్రయత్నం చేయొచ్చు అని అనుకుంటున్నాను. చూద్దాం. అయితే ఎవరైనా దయతో సహాయం చేస్తారా? రాజ్యము మీదకు రాజ్యము, మనుషుల మీదకి మనుషులు, జనం మీదకి జనము. ఎస్ మత్తయి 24 మత్తయి 24 జనముల మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడికక్కడ కరువులను, భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపేదారు. అయితే ఇంకా మనం కొంచెం చాలా వివరంగా ఉంది. థ్యాంక్ యూ బ్రదర్. అయితే మనం ఎండ్ డేస్లో రావడానికి ఏంటి అని అంటే కేవలం ఏఐ అనే టెక్నాలజీలో నిజంగా ప్రతి ఒక్కరు చాలా ఆశ్చర్యంగా ఉన్నటువంటి ఈ దినాల్లో మనం వచ్చి ఉన్నాం. ఎందుకు అని అంటే మానవుని యొక్క క్రియేషన్, మానవుని యొక్క నిర్మాణము ఎంతో అరుదైనది. అది ఎవరు కూడా రిటినా కానీ ఏది కూడా మనం గతంలో కూడా మాట్లాడుకుని ఉన్నాం. అది ఒక యునిక్ నేచర్, దేవుని యొక్క హస్తాలతో చేసినటువంటి మానవుని యొక్క మొట్టమొదటిది. నిజంగా ఎంతక అన్న చెప్తున్నారు. సో ఆదాముగా మనం చూస్తే దేవుడు హస్తముతో క్రియేట్ చేసినటువంటి మొట్టమొదటి మానవుడు ఆదాము. అయితే ఆ యొక్క యూనిక్నెస్ ఎవరికి మళ్ళీ ఉండేటువంటిదిగా లేదు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి కాలక్రమేణా చూస్తే మానవుడే ఎవరికి ఏ రకమైనటువంటి ఫీచర్స్ కావాలో వాళ్ళు సృష్టించుకునేటువంటి విధంగా ఈ సైన్స్ని డెవలప్ చేశారు. అయితే ఇది ఒక సూచన, కానీ ఇది కార్యమునకు అంతముగా మనం చూడగలుగుతాం.
అయితే ఇలాగ చాలామంది యాక్చువల్గా యాక్సెప్ట్ చేయకుండా బయటకు వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మనము చేయాల్సినటువంటిది ఏంటి అని అంటే, మనము గొర్రెలుగా దేవుడు మనల్ని పిలిచినటువంటి వారంగా ఉన్నాం. ఎందుకు అనంటే, నా గొర్రెలు నా స్వరము వినును. అయితే దేవుని యొక్క మాట మనము వినినట్లయితే, విన్నటువంటి వాక్యమును మనం విశ్వసించి ఆయన చెప్పినటువంటి మాటలను అనుసరిస్తూ మనం ముందుకు కొనసాగుటకే దేవుడు ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క అంత్య దినాలు. అలనాడు ఇందాక చెప్పినటువంటి 40 దినాలు మనము అంటే మన పితరులైనటువంటి ఇశ్రాయేల్ జనాంగము దేవుని యొక్క మాటలు విననందుకు ఆయన యొక్క ఉద్దేశములో, ఆయన యొక్క శాంతిలో వాళ్ళు ప్రవేశించలేదు. అయితే మనకు కూడా ఒక హెచ్చరిక. సో దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క తరుణాన్ని మనం విడిచినట్లయితే మనం కూడా అదే విధంగా కోల్పోతాం. కాబట్టి మనము ఆయనకు విధేయత కలిగి మనం ముందుకు కొనసాగినట్లుగా దేవుని యొక్క వాక్యము ఆదేశిస్తుంది. హల్లెలూయా.